దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఏలూరు సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్లో దారుణమైన ఘటన వెలుగులోకొచ్చింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. సాధారణంగా ఎంఆర్ఐకి వచ్చిన వ్యక్తుల వద్ద ఎలాంటి మెటల్ వస్తువులు లేకుండా చూస్తారు సిబ్బంది. సదరు వ్యక్తి ఒంటిపై ఏదైనా మెటల్కు సంబంధించిన వస్తువులుంటే రేడియేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా ఎంఆర్ఐ కోసం వచ్చిన వారి ఒంటిపై ఎలాంటి వస్తువులు లేకుండా చూస్తారు డయాగ్నోస్టిక్ సిబ్బంది. కానీ ఏలూరులోని సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్లో మహిళ పట్ల సిబ్బంది ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. స్కానింగ్ కు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడంతో ఆ మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఏలూరు రూరల్ మండలం ప్రతికోళంక గ్రామానికి చెందిన నల్లగచ్చు రామతులసమ్మకు గతంలో వైద్యులు పేస్ మేకర్ అమర్చారు. గత కొద్ది రోజులుగా ఆయుష్ ఆసుపత్రిలో మహిళ డయాలసిస్ చేయించుకుంటోంది. ఈ క్రమంలో రామతులసమ్మకు ఎంఆర్ఐ తీయించుకోవాల్సిందిగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇందుకోసం ఏలూరులోని సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్ కు డాక్టర్ రిఫర్ చేశారు. కానీ ఇక్కడే డయాగ్నోస్టిక్ సిబ్బంది చేసిన తప్పిదంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఎంఆర్ఐ స్కానింగ్ ముందు మెటల్ డిటెక్టర్ తో మహిళకు చెక్ చేయకుండానే స్కానింగ్ మిషన్ లోకి మహిళను పంపించారు ఆసుపత్రి సిబ్బంది. మిషన్ లోకి వెళ్లిన వెంటనే రేడియేషన్ ప్రభావంతో రామతులసమ్మ కొట్టుమిట్టాడింది. చివరకు రేడియేషన్ ఎఫెక్ట్ తో స్కానింగ్ మిషన్ లోని ప్రాణాలు కోల్పోయింది. అయితే స్కానింగ్ మిషన్ లో భార్య ఉక్కిరిబిక్కిరవుతున్న విషయాన్ని భర్త కోటేశ్వరరావు గుర్తించాడు. వెంటనే స్కానింగ్ ఆపాలని సిబ్బందిని కోరారు. అయినప్పటికీ సదరు ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. మహిళ స్కానింగ్ మిషన్ లో కొట్టుమిట్టాడుతుండగానే స్కానింగ్ ను కొనసాగించారు. దీంతో రేడియేషన్ తాళలేక మహిళ మరణించింది. ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తున్న సమయంలోనే తన భార్య తన కళ్ళెదుటే మృతి చెందిందంటున్న భర్త కోటేశ్వరరావు విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టేలా చేసింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యపు ధోరణి పట్ల కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని డయాగ్నోస్టిక్ సెంటర్ వద్ద భర్త ఆందోళనకు దిగారు. మరోవైపు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో స్కానింగ్ సెంటర్ లో మహిళ చనిపోయిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.